హాయ్ పిల్లలు, మీ అందరి కోసం మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చేశాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అమ్మ చెప్పిన చందమామ కథ. అనగనగా ఒక అందమైన రాత్రి. ఆకాశమంతా చీకటిగా ప్రశాంతంగా ఉంది. కాని ఆ చీకట్లో మిలమిలా మెరిసిపోయే నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ నక్షత్రాల మధ్యలో గుండ్రంగా, వెన్నపూసలాగా తెల్లగా, ఎంతో అందంగా నవ్వుతున్నాడు మన చందమామ. చల్లటి గాలి మెల్లగా వీస్తోంది. అదే సమయంలో కింద భూమి మీద ఒక చిన్న ఇంట్లో ఒక బుజ్జి బాబుకి వాళ్ళ అమ్మ గోరుముద్దలు తినిపిస్తోంది. బాబు మాత్రం అన్నం తినకుండా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు. వాడి కళ్ళు ఆకాశంలో ఉన్న ఆ తెల్లటి చందమామ మీదే ఉన్నాయి. అంత పైనున్న చందమామని చూడగానే బాబు ముఖంలో ఎక్కడలేని సంతోషం. చిరునవ్వుతో అమ్మవైపు తిరిగి ఇలా అన్నాడు. అమ్మా అమ్మా, ఆ చందమామని కిందకు రమ్మను కదమ్మా, నేను చందమామతో ఆడుకుంటాను, ప్లీజ్ అమ్మా. బాబు మాటలు వినగానే అమ్మకి ముచ్చటేసింది. ఆ చందమామని కిందకు పిలవడం కోసం అమ్మ ఒక అందమైన పాట పాడటం మొదలుపెట్టింది. ఆ పాట వింటూ బాబు ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూస్తున్నాడు. ఓ చందమామా, మా బాబుతో ఆడుకోవడానికి నువ్వు త్వరగా కిందకురా. అలా ఆకాశం నుంచి కిందకు వచ్చేటప్పుడు దారిలో ఉండే పెద్ద పెద్ద కొండలు ఎక్కి దిగుతూరా. కానీ మర్చిపోకు, వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకుండా మా బాబు కోసం ఎన్నో అందమైన, పరిమళించే రంగురంగుల పువ్వులు తీసుకురా. అమ్మ అలా పిలవగానే బాబు కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఇంకా చందమామ రాలేదేంటమ్మా అని ఎదురుచూస్తున్నాడు. అప్పుడు అమ్మ మళ్ళీ ఆ చందమామతో ఇలా అంది. చందమామ, అంత దూరం నుంచి నువ్వు నడుచుకుంటూ వస్తే నీ పాదాలు నొప్పులు పుడతాయి కదా. అందుకే ఒక అందమైన రథంలాంటి బండెక్కి ఎంచక్కా పరిగెత్తుకుంటూరా. మా బాబుకి చాలా ఆకలిగా ఉంది. నువ్వు వచ్చేటప్పుడు పెద్ద చెట్టు మీద ఉన్న తీయటి తేనెపట్టు, మన గోమాత ఇచ్చిన కమ్మటి పాలు మా బాబు కోసం తీసుకురా. అమ్మ చెప్పిన మాటలు వినగానే ఆకాశంలో ఉన్న చందమామ కూడా నవ్వాడు. బాబు కోసం పాలు, తేనె, అందమైన పువ్వులు అన్నీ ఒక రంగుల బండిలో పెట్టుకొని ఆకాశం నుంచి పరుగెత్తుకుంటూ తన దగ్గరికే వస్తున్నాడని బాబు ఆనందంగా ఊహించుకున్నాడు. ఆ ఊహల్లోనే చందమామ తెచ్చిన తీయటి తేనెను, కమ్మటి పాలను తానే తాగుతున్నట్లుగా సంతోషపడిపోతూ అమ్మ చేతిలో ఉన్న అన్నమంతా గబగబా తినేశాడు ఆ బుజ్జిబాబు. కడుపు నిండిపోయింది. నెమ్మదిగా కళ్ళలోకి నిద్ర వచ్చేస్తోంది. కిటికీలోంచి ఆ చందమామని అలాగే చూస్తూ చూస్తూ అమ్మ ఒడిలో వాలిపోయి ఎంచక్కా కలల ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. హాయిగా నిద్రపోయాడు. మరి మీరు కూడా ఆ బుజ్జిబాబులాగా హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్ పిల్లలు, స్వీట్ డ్రీమ్స్. పిల్లలు, మీరందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటాను పిల్లలు, బాయ్ బాయ్.